సో, ఇంతకుముందు వీడియోలో మనం తిరుమల దేవస్థానం, ఆ తర్వాత తిరుమలలో ఉండే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో చూడదగ్గ ప్రదేశాలు, వాటి గురించయితే వీడియో చూసినాము. ఇప్పుడు తిరుమల నుంచి మనమైతే అరుణాచలం వెళ్తున్నామన్నమాట. సో, ఇదైతే వ్యూ చూడొచ్చు మీరు. తిరుమల కొండపై నుంచి తిరుపతికైతే వెళ్తున్నామన్నమాట. ఎక్కే దారిలో అయితే మనకి తిరుపతి సిటీ వ్యూ అయితే అసలు చాలా అద్భుతంగా అనిపిచ్చింది. ఆ ఫ్లైఓవర్ గూడా చూడొచ్చు మీరు. ఆ ఫ్లైఓవర్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది మనకి. సో, నాకైతే విండో సీట్ దొరకలేదు. పక్కన వేరే బ్రో ఉండు. సో, ఆయన గూడా వీడియోస్ తీస్తుండు. ఒకవేళ ఆయన వీడియోస్ గిట్లా తీస్తలేడంటే నేను విండో సీట్ అడిగేటోడిని. బట్ ఆయన గూడా తీస్తున్నాడు గదా! అని జెప్పేసి ఇగ పక్కనే ఉండి నేనైతే వీడియో తీసిన. సో, మనమైతే బస్ ఎక్కిపోయి తిరుపతి నుంచి తిరువన్నమలైకైతే టికెట్ తీసుకోవడం జరిగిందనమాట. ఈచ్ పర్సన్‌కి 235. సో, ముగ్గురికి కలిపి రూ. 705 అయిందనమాట. సో, 9:47కైతే మనం బస్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట తిరువన్నమలైకి. అరౌండ్ 12 ఆ టైంలో అయితే బస్సు మనకి ఇక్కడ హోటల్ దగ్గరైతే ఆపిండు. ఇదే మనం వచ్చిన బస్ అన్నమాట. అది ఆర్డినరీయా, ఎక్స్‌ప్రెస్సా, డీలక్సా అనేదైతే దాని మీద రాసిలేదు. అది ఎగ్జాక్ట్ నాకు గూడా తెలవది. బట్ బస్ అయితే మంచి స్పీడ్‌లో అయితే మనల్ని తీసుకెళ్తున్నాడన్నమాట. సో, హోటల్‌లో అయితే ఫుడ్ అంతా మంచిగుంది. మన కోసం ఇగ భయ్య హారన్ కొడుతున్నాడు. అందరూ ఎక్కేసిల్లు. నువ్వు రా అని జెప్పేసి పైలట్ హారన్ కొడుతున్నాడు గదా! అని జెప్పేసి పోయినాం. ఇగ అన్న అయితే మంచి స్పీడ్‌లో జోరుగా తీసుకుపోతున్నాడు. బస్సునైతే మంచి సాంగ్స్ అయితే పెట్టుకొని, ఆ సాంగ్స్ కూడా మన తెలుగు సాంగ్స్, తమిళ్ సాంగ్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. బట్ ఏంటంటే భాష వేరే అంతే. సో, నైట్ టైమ్ అయితే గూడా మనకేంటంటే ఫుల్లు వేడిగుందన్నమాట. నైట్ గదా! చల్లగొస్తదేమో అని అనుకున్నా. బట్ చల్లగైతే ఏం లేదు. సో, మొత్తం మీదనైతే మనం కట్పడి అనే సిటీకైతే ఎంటర్ అయిపోయినామనమాట తమిళనాడులో. ఇదైతే సిటీ చాలా పెద్దగా ఉంది. అండ్ ఒక పెద్ద బ్రిడ్జ్ గూడా ఉంది. మేబీ ఇది ఒక నది అనుకుంటా. అరౌండ్ ఒక 1 కిలోమీటర్ వరకైతే ఉంది. అయితే బస్ అయితే బస్ స్టాండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ బస్సులు చూస్తున్నారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ కలర్‌లో ఉన్నాయి. ఇవన్నీ బస్ స్టాండ్ లోపలే ఉన్నాయి. బట్ ఇవి ప్రైవేట్ వెహికల్సా? లేకపోతే గవర్నమెంట్ వెహికల్సా? అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మన దగ్గరైతే ప్రైవేట్ వెహికల్స్‌ని బస్ స్టాండ్‌లోకైతే అలౌ జేయరు. బట్ ఇక్కడ మాత్రం ఈ బస్ స్టాండ్‌లోనే ఉన్నాయి ఈ బస్సులు గూడా. సో, నాకైతే అర్థం కాలేదు అది ప్రైవేటా? గవర్నమెంటా? అని. అండ్ ఆల్సో మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ కూడా కనిపించిందనమాట. ఆ బస్ ఏంటంటే మనకి తిరుమల టు తిరుపతి కొండపైకి, కొండ కిందకి ట్రావెల్ చేస్తా ఉంటది ఆ బస్సు. సో, అది ఇక్కడ కనిపించింది. అండ్ ఆల్సో సిటీ కూడా చాలా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, కొంచెం ముందు పోంగానే మనకైతే ఏంటంటే అక్కడ ఒక ఫోర్ట్ అయితే దర్శనం ఇచ్చిందన్నమాట. ఆ ఫోర్టు వెల్లూరు ఫోర్ట్. సో, అదొచ్చేసి 16థ్ సెంచరీలో మనకి విజయనగర రాజులైతే నిర్మించిల్లన్నమాట. సో, ఫోర్ట్ అయితే చాలా బావుంటది. బయట నుంచయితే ఇట్లా కనిపిస్తుంది గానీ లోపల ఒక టెంపుల్ ఉంటది. ఆ టెంపుల్ ఇంకా చుట్టూ అద్భుతమైన కట్టడాలు, ఆ ప్రహరీ గోడ. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రహరీ గోడ గూడా చాలా పొడవుగా అంటే పొడవుగా ఉంది. 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ పొడుగైతే ఉన్నట్టుగా నాకనిపించింది. అండ్ అక్కడే మనకి ఏంటంటే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ అంటే క్లీన్‌గా ఉంది. చూడొచ్చు మీరు పార్క్ లాగా. సో, కొంచెం ముందుకెళ్ళగానే రోడ్లయితే చూషిల్లు గదా! ఆల్మోస్ట్ తిరుపతి బార్డర్ ఏదైతే మనకి తమిళనాడు బార్డర్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత చూస్తున్న రోడ్లయితే చాలా చిన్నగా ఉన్నాయి. కంజెస్టెడ్‌గా ఉన్నాయి రోడ్లయితే. ఇది మనకి మొత్తం ఇళ్ళల్లో నుంచే రోడ్లయితే పోతున్నాయి. మళ్ళీ అందులో నుంచే పెద్ద పెద్ద కంటైనర్‌లు, పెద్ద పెద్ద లారీలయితే రావడం జరుగుతుంది. సో, ఇంత చిన్న రోడ్లల్లా నైట్ అంటే ఓకే. డే టైమ్‌లో అయితే ఎంత ప్రాబ్లమ్ అయితది. సో, వీళ్ళకి బైపాసులు లెవ్వా? లేకపోతే ఏంటి అనేదైతే నాకు అర్థం గాలేదు. సో, ఈ రోడ్లలోనే మనకి టోల్ గేట్ కూడా రావడం జరిగింది. ఈ టోల్ గేట్ చూషిల్లు గదా! ఈ చిన్న చిన్న రోడ్లలోనే టోల్ గేట్ కూడా పెట్టిల్లో. ఎందుకు పెట్టిల్లో అర్థమైతే గాలేదు. సో, ఒక బస్సయితే వచ్చింది గదా! రైట్ సైడ్‌లో మనకి. ఆ బస్ మీద చూస్తే మనకి టీఎన్ఎస్టీసీ అనుంది. అంటే తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్. సో, ఈ బస్సయితే గవర్నమెంట్ బస్సా? లేకపోతే ప్రైవేట్ బస్సా? మరి గవర్నమెంట్ బస్సులు ఇట్లుంటే ప్రైవేట్ బస్సులేంది అట్లున్నాయి? అసలు ఏవి గవర్నమెంట్ బస్సులు, ఏవి ప్రైవేట్ బస్సులనైతే మనకసలే అర్థమైతలేదు. ఇప్పుడు మనం ఎక్కింది కూడా గవర్నమెంట్ బస్సా? ప్రైవేట్ బస్సా? అనేదైతే క్లారిటీ లేదు. ఇగ మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. వచ్చి 10 నిమిషాలయితుంది టోల్ గేట్ నుంచి బస్సు కదులుతలేదేందా అనుకుంటే ముంగట బండోనికి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది కావచ్చు ఫాస్టాగ్‌ది. అట్‌లీస్ట్ స్టాఫ్ గూడా వచ్చి మరి వెహికల్ ప్రాబ్లమ్ ఉంది వెనక్కి తీసుకో అని గూడా ఏం చెప్తలేరు. ఇగ మా వాడు పైలట్‌గా చూసి చూసి యాస్టకొచ్చినట్టుంది. బస్సయితే ఎనకకు తీస్తాండు. లక్కీగా ఎనకాల వెహికల్స్ ఏం లేవు కాబట్టి ఇగ మేము అక్కడ చిక్కుకోలేదు. సో, ఒక ఎనకాల వెహికల్స్ ఉంటే మాత్రం ప్రాబ్లమ్ అయ్యేది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది వల్లం టోల్ ప్లాజా అన్నమాట. సో, ఇగ మా వోడైతే ఎనకాలకు తీసుకొని మళ్ళీ పక్క లైన్ నుంచయితే ఎళ్ళిపోవడం జరిగిందన్నమాట మేము. సో, మొత్తం మీదనైతే ఆ టోల్ గేట్ నుంచి తప్పించుకొని కొంచెం ముందుకు రాంగానే మనకైతే ఒక రైల్వే ట్రాక్ అయితే దర్శనమిచ్చింది. సో, ఆ ట్రాక్ ఏంటంటే ఒకటే సింగిల్ లైన్ ఉందన్నమాట మనకి.
సో, ఆ లైన్ గూడా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అయితే లేదు. నాకు తెలిసి ఓన్లీ డీజిల్ ఇంజిన్స్ మాత్రమే ఇటొస్తాయి గావచ్చు. సో, ఈ రైల్వే ట్రాక్ ఎటెళ్తదనేదైతే ఐడియా లేదు మనకు. కొంచెం ముందుకు రాంగానే ఇట్లా బస్ స్టాప్ అయితే కనిపించింది మనకి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది. మొత్తం అంబేద్కర్ ఫోటోలే ఉన్నాయి. అండ్ అక్కడ సెట్టింగ్ గూడా చూడొచ్చు. నీట్‌గా ఉన్నది బస్ స్టాప్ అయితే. సో, కొంచెం రెస్ట్ తీసుకొని అట్లా లేచేసరికైతే ఇగ మనకైతే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. చంద్రుడు ఇంకా కొండ కనిపించేసరికి చాలా బ్యూటిఫుల్‌గా ఉందిగా అని చెప్పేసి క్యాప్చర్ అయితే చేయడం స్టార్ట్ చేసినా. క్యాప్చర్ చేసి స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మనకైతే ఇట్లా హోర్డింగ్ వచ్చింది. వెల్కమ్ టు తిరువన్నమలై. సో, అప్పుడు నేను రియలైజ్ అయినా మనం ఎళ్ళే ప్లేస్ ఇదే అన్నమాట. సో, ఇందాక నేను తీసిన వీడియో ఏదైతే ఉందో కొండ అదే అరుణాచలం కొండ అన్నమాట. సో, మనమైతే ఇగ బస్ స్టాండ్‌లో దిగిపోయినాం. తిరువన్నమలై బస్ స్టాండ్‌లో. సో, మనం ఎక్కేటప్పుడైతే డ్రైవర్ అన్న ఏదైతే టైం చెప్పిండో ఎగ్జాక్ట్ అదే టైంకి దింపేసిండు. 2:45 అయితుంది ఇప్పుడు మనకి. సో, అప్పుడు ఎక్కేటప్పుడైనా 2:30 ఆర్ 2:45 అని ముందే చెప్పేసిండు. ఎగ్జాక్ట్‌గా అదే టైంకి తిప్పిండు. ఎటు పోవాలో అర్థం కాలేదు మనకి. సరే ఎటు పోవాలన్నా ఫస్ట్ రోడ్ మీదకైతే ఎక్కాలి కదా! అని చెప్పేసి రోడ్ మీదకైతే వచ్చినాము. రాంగానే ఒకతన్ని అడిగిన టెంపుల్ ఎటువైపు ఉంటదని చెప్పేసి. సో, ఆయనైతే ఇక్కడే ఉంటది. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పిండు. వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పేసి నడుచుకుంటూ పోతుంటే ఇట్లా మనకి 3 సింహాల స్తంభం అయితే కనిపించింది. ఇంకా మురుగన్ టెంపుల్ అయితే చందమామ పక్కన బాగా కనిపించింది. సో, మొత్తం మీద ఒక 1, 1 ½ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చేసరికి మనకిదైతే దర్శనం ఇచ్చింది రాజగోపురం. బ్యూటిఫుల్ చందమామను మీరు చూడొచ్చు. సో, ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకంటే నాకు తిరుమల నుంచే ఒక కాలైతే నొప్పిలాగా లేస్తుంది ఎందుకా అనుకున్నా. సో, అంత మంచిగుందనే టైంకైతే నా కాలుకైతే ఇట్లా అయిపోయింది. మొత్తం స్వెల్లింగ్ వచ్చి అట్లా బబుల్స్ లాగా అయితే ఫార్మ్ అయిపోయింది వాటరు. ఎందుకిట్లా అయిందో నాకు తెలీదు. ఒకే కాళ్ళకి గాకుండా ఇట్లా 2 కాళ్ళకైతే స్వెల్లింగొచ్చింది. బట్ ఒక్క కాలుకి మాత్రం ఇట్లా బబుల్స్ లాగా అయింది. సో, చేసేదేం లేదు. ఎందుకంటే ఆ టైంలో హాస్పిటల్స్ గూడా ఏమి ఓపెన్ లేవన్నమాట. మనం ఫ్రెష్ అప్ అయ్యి బయటకొచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అయింది. సో, దేవుని మీదనైతే భారమేసిన. శివయ్య నువ్వే దిక్కు ఇగ నీ సన్నిధిలో ఉన్నా. సో, కాళ్ళు ఎట్లున్నా గూడా నేనైతే గిరి ప్రదక్షిణ చేయాలని ఫిక్స్ అయిపోయినా. సో, దేవుడినైతే అట్లా మొక్కేసిన. మొక్కేసి తిరిగొచ్చేలోపు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయేలోపు నా కాళ్ళైతే తగ్గిపోవాలని జెప్పేసయితే మొక్కుకున్నా. సో, ఇక్కడ చూడొచ్చు మనమైతే నార్మల్ టైమ్‌లో ఎళ్ళినాం గాబట్టి ఎక్కువ జనాలైతే లేరు. సో, లిమిటెడ్‌గా ఉన్నారు. సో, నాకైతే అది గూడా ఒక రకంగా అడ్వాంటేజ్ అయిపోయిందనమాట. చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తే మనం తట్టుకోలేము. సో, అక్కడ అది గూడా ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. సో, ఫ్రీగా దర్శనం జేసుకోవచ్చు. ఇంకా ఫ్రీగా గూడా గిరి ప్రదక్షిణ జేసుకోవచ్చని జెప్పేసి. సో, ఇగ మేమైతే కొబ్బరికాయ కొట్టేసి ఇగ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దామని జెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన నేను మొక్కుకొని మంచిగా. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే గిరి ప్రదక్షిణ మరియు దర్శనం అయితే ఎలా జరిగిందో మీకు అప్డేట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.